నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. విధాత హాస్పిటల్ విజయవాడ జనరల్ సర్జరీ మరియు సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగాలు ఈ హాస్పిటల్లో చూస్తుంటాను. ప్రివెన్షన్ చేయలేకపోయాము, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోలేకపోయాము. పైల్స్తో వచ్చారు పేషెంట్స్, సిమ్టమ్స్తో వచ్చారు, మరి ఏం చేయాలి? సో యూజువల్గా ఏంటంటే మనం సిమ్టమ్స్ అంత సివియర్గా లేకపోతే మనకి మెడికల్గా అంటే ఇక్కడ ట్రీట్మెంట్ అనేది ఒకటి మెడికల్ ట్రీట్మెంట్, సో రెండవది సర్జికల్ ట్రీట్మెంట్, ఇంకోటి నాన్ సర్జికల్గా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో మెడికల్ ట్రీట్మెంట్ అనేది యూజువల్గా మనం ఫస్ట్ వచ్చినప్పుడు పేషెంట్ మనకి మెయిన్గా గ్రేడ్ 4 థ్రాంబోజ్డ్ ఎక్స్టర్నల్ హెమరాయిడ్స్ చెప్పుకున్నాం, అవి పక్కన పెట్టేద్దాం. మిగతా పైల్స్ గ్రేడ్ 4 కూడా ఇనిషియల్గా మెడిసిన్స్తో ట్రీట్ చేసిన తర్వాత ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లోకి వస్తాయి. సో మనకి మిగతా హెమరాయిడ్స్ అన్నీ కూడా పేషెంట్ వచ్చినప్పుడు డయాగ్నోజ్ చేసిన తర్వాత మనం డైట్ మోడిఫికేషన్స్ అడ్వైజ్ చేస్తాము, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అడ్వైజ్ చేస్తాము. ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. అదేవిధంగా మోషన్ ఫ్రీగా అయ్యేదానికి మనం కొన్ని సిరప్స్, లాక్సేటివ్స్ ఇస్తాం. అదేవిధంగా కొన్ని క్రీమ్స్, కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి మనకి టెంపరీగా బ్లీడింగ్ ఆగేదానికి. సో యూజువల్గా ఏంటంటే ఈ ట్యాబ్లెట్స్, ఈ లాక్సేటివ్స్, ఈ డైట్ మోడిఫికేషన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ వల్ల 100కి 80 మందికి పైల్స్ తగ్గిపోవు, కానీ సిమ్టమ్స్ అయితే తగ్గిపోతాయి. సో మనకి ఇందాకే చెప్పుకున్నాం, సిమ్టమ్స్ ఉంటేనే ట్రీట్మెంట్ పైల్స్కి, సిమ్టమ్స్ లేకపోతే ట్రీట్మెంట్ అవసరం లేదు. సో సిమ్టమ్స్ తగ్గిపోయినప్పుడు న్యాచురల్గా ట్రీట్మెంట్ అవసరం లేదు. కానీ పేషెంట్కి ఎవరైతే సిమ్టమ్స్ తగ్గకుండా రికరెంట్గా మనకి సిమ్టమ్స్ వస్తూ తర్వాత సిగ్నిఫికెంట్గా బ్లీడింగ్ అయ్యి హిమోగ్లోబిన్ తగ్గిపోతూ ఉంటుందో వాళ్ళకి డెఫినెటివ్ ట్రీట్మెంటు అంటే పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతుంది. సో ఈ ట్రీట్మెంట్ ఆప్షన్స్లో మనకి మెయిన్ ట్రీట్మెంట్ అంటే ఈ తగ్గిన వాళ్ళలో మిగతా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? మనకేంటంటే మనకి సర్జికల్, నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ మెడిసిన్స్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. సో మనకి నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? మనకి రెగ్యులర్గా మనం ప్రాక్టీస్లో చాలా తక్కువ మందికి చేస్తుంటాము. ఒకటి స్క్లీరోథెరపీ అంటాం, అంటే ఇంజెక్షన్ ట్రీట్మెంట్. స్క్లీరోజెంట్ ఏజెంట్ ఒక మెడిసిన్ ఉంటుంది. ఆ మెడిసిన్ని మనకి పైల్ మాస్ చుట్టూతా ఇంజెక్ట్ చేసినప్పుడు అది మొత్తం ముడుచుకొని పోయి, అంటే గడ్డగట్టుకొని ముడుచుకొని పోయి పైల్ మాస్ తగ్గిపోయే అవకాశం ఉంది. యూజువల్గా ఇది గ్రేడ్ 1, రేర్గా గ్రేడ్ 2 పేషెంట్స్లో చేస్తాము. మేమైతే సర్జరీకి లేకపోతే మెయిన్ ట్రీట్మెంట్కి అన్ఫిట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈ స్క్లీరోథెరపీ లేదంటే నెక్స్ట్ మనం చెప్పుకోబోయే బ్యాండింగ్ ట్రీట్మెంట్